ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని మాత్రము సమస్యల కొరకు కలెక్టర్ గారి వద్దకు పెద్ద ఎత్తున కూడా బాధితులు వస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాము ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారి వద్ద చివెంల ఐకేపీ సెంటర్ లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని రైతులు కూడా రావడం జరిగింది. మనం చూస్తున్నాము, విజువల్స్ చూస్తున్నాము. రైతులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే తూకాలు వేశారో వాటిని కూడా పట్టుకొని రావడం జరిగింది. అసలు వాళ్ళ సమస్య ఏందో మనం ఇక్కడ ఆ రైతు మధుకర్ ఉన్నారు. చెప్పండి, అసలు మీ సమస్య ఏంది, ఎందుకు జిల్లా కలెక్టర్ గారు కలిసి వచ్చారు? వ్యవసాయం చేసి పంట పండించి శివంల సహకార సంఘంలో ఒడ్లు అమ్మకానికి పెట్టినాము. మినిమము మా కాంట వచ్చేసి 385 బస్తాలు అయినాయి. దానికి గాను వాళ్ళు 10 బస్తాలు కట్ చేసి 370 బస్తాలకే అమౌంట్ వేయడం జరిగింది. ఇంకోటి కాంట వచ్చేసి ఇప్పుడు మామూలు లారీకి వచ్చేసి టోటల్ గా 1155 బస్తాలు కాంట బస్తాలు లోడ్ చేస్తే మిల్లు పోయేసరికల్లా దాన్ని 1078కే దాన్ని కటింగ్ చేసి 75 బస్తాలు కట్ చేసి ఓన్లీ 1077కి వీళ్ళు బిల్ చేయడం జరిగింది. దాని మీద మీకు క్వశ్చన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ఆయన మన సిఓ కానీ స్టాఫ్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి కానీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. దీని మీద మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి రైతులకు కష్టం చేసి పంట పండించిన రైతులకు అన్యాయం జరుగుతుంది, దీని మీద న్యాయం జరగాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఎంక్వైరీ చేపిస్తాను, మీకు రైతులకు న్యాయం చేస్తా అని చెప్పేసి మాకు సమాధానం చెప్పడం జరిగింది. మన దగ్గర ఇంకో రైతు ఉన్నారు అని చెప్పండి, మీరు ఎన్ని రోజుల కింద ధాన్యం వేయడం జరిగింది, అసలు మీకున్న సమస్య ఏంటి? సార్, మేము శివంలో సెంటర్లో 20వ తారీఖు 4వ నెల 2025 నాడు కాంటాలు వేసినాం సార్. అయితే ఆ ప్రకారంగా మేము 451 బస్తా వేసినాం. 451 బస్తా వేస్తే దాంట్లో మాకు ఆల్రెడీ 22 బస్తాలు కట్ చేసి మాకు బిల్ వేసారు సార్. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏదో లారీ లోడ్ మీద 1064 బస్తాలు వేసినాం. దాంట్లో 69 బస్తాలు బిల్లు పేమెంట్ చేశారు. అది కూడా ఎన్నో తారీఖు 20వ తారీఖు 4వ నెల 2025 నాడు మేము పంపిస్తే మాకు 24 మొన్న 3వ రోజుల కింద కంప్లీట్ మాకు బిల్లు పడదు. బిల్లు పడ్డ దానికి కూడా కనీసం ఇంత కటింగ్ అని రైతులు చెప్పలేదు. అసలు ఈ కటింగ్ ఎందుకు పెట్టారని మీరు మీ దృష్టికి వచ్చిందా? మాకు ఆల్రెడీ ఏఈఓ గారు మాకు సర్టిఫై చేసిండు. 16 మ్యాచ్లు వచ్చేసింది. 16 మ్యాచ్లు వచ్చిన లారీ ఎత్తినాం. లారీ ఎత్తినాడు మాకు కనీసం ఏం చెప్పలే. సరే తీసుకొని పోయారు. పోయిన తర్వాత మాకు బిల్లు కటింగ్ అయినప్పుడు కనీసం లారీ దిగుమతి అయిందంటే అయిందన్నారు. బిల్లు కొట్టిన దాకా కూడా ఇంత కటింగ్ అని చెప్పలే. ఏంటంటే ఇప్పుడు వెయిటేజ్ షార్టేజీ మాదేం చేయము, మిల్లు కాడికి పోయి మీరు ఏం చేసుకోకపోయి అంటాడు. మిల్లు కాడికి పోయి మేము పోయేది ఏంటి, ఆల్రెడీ మేము ఇక్కడ వేసినాం, మాకు సంబంధం లేదు. రైతుల వరకు మాకు సంబంధం లేదు. ఆడి మీరు ఏం చేసారు, దింపిర్రా దింపలేదో మాకు సంబంధం లేదు. మేము ఇట్లా కంప్లైంట్ చేస్తాను, చేసుకోపోయాను. మీ జాయిరున్న కాడ చేసుకోపోయాను. మేము అందుకనే కలెక్టర్ గారికి వచ్చి మా న్యాయం చేకూర్చాలి. ఒక లారీకి 69 బస్తాలు అంటే దాదాపు ప్లస్ 30 గంటల దాకా పోతున్నాయి కదా, 60,000 లాస్ అవుతుంది. 60,000 మరి మాకు ఏ విధంగా రైతులను న్యాయం చేకూర్చాలని మీకు కోరుకుంటాం. ఇప్పుడు రైతులు చెప్పేది ఒకటే, ఎందుకంటే పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లా మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో ఇలా ఇబ్బంది పడుతున్నారంటే రాష్ట్రం మొత్తం ఏ విధంగా చూడాలి? ఎందుకంటే రైతు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలని ప్రభుత్వం మాత్రము ధాన్యం కొనుగోలు సెంటర్ పెట్టడం జరిగింది. అయినా కూడా ఇక్కడ తీరా చూస్తే భారీ వర్షాల నేపథ్యంలో మాత్రం ఈసారి ఎన్నడలేని విధంగా నెలల కొద్ది కూడా రైతులు పడిగాపులు కాసి చివరికి ధాన్యం అమ్ముకుంటే మాత్రము మిల్లర్లు కొరలు పెడుతున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు మాత్రం పెద్ద ఎత్తున ఒక్కొక్క లారీకి 40-50 బస్తాలు తరుగు వస్తుందంటే ఒక సుమారు 40 నుంచి 50-60 బస్తాలు కూడా తరుగు వస్తుందంటే సుమారు ఎన్ని వేలల్లో మేము నష్టపోతున్నామో ఆలోచించాలి. మొత్తం ఇది అంతా కూడా ఎవరైతే చివెంల సహకార సొసైటీ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు చేసేటువంటి జిమ్మికులు అని చెప్తున్నారు. అంతేకాదు మనం చూస్తున్నాం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మాత్రం ఎక్కడ చూసినా కూడా, ఎందుకంటే అన్ని వ్యవస్థలు కూడా కుదేలని చెప్పవచ్చు. నిన్న మొన్న కూడా ఆరోగ్య శాఖలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడం జరిగింది. అది మరొక ముందు ఈ రోజు కూడా ఇరిగేషన్ శాఖలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే అసలు సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు ఈ వ్యవస్థల మీద పట్టుకోల్పోయారా లేకపోతే అసలు పట్టించుకోవట్లేదని కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఏంటంటే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య శాఖే కాదు, ఇరిగేషన్ శాఖే కాదు, విద్యాశాఖ కూడా అంతే ఉంది. ఎందుకంటే ఇంకా నెల 10-15 రోజుల్లో స్కూల్ కూడా ప్రారంభమవుతున్నాయి. అయినా కూడా విద్యాశాఖ సంబంధించినటువంటి డిఓ ఎవరైతే అశోక్ బాబు ఉన్నారో అసలు ఎవరు కూడా పట్టించుకుంటారు.
పెట్టరు. ఎందుకంటే బడిబాట కార్యక్రమం పెట్టడం జరిగింది, కానీ బడిబాట కార్యక్రమంలో మాత్రం ఎక్కడ కూడా అసలు అమలు కావడం లేదు. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వచ్చింది రాకుంటుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు చూస్తున్నారు. మేము ఏళ్ళకి వస్తున్నాము, మేము భోజేయడానికి పోదాం తప్ప మా పిల్లలు వచ్చినా రాకున్నా ఏం సంబంధం లేదు చెప్తున్నారు. అంతేకాదు మనం చూస్తున్నాం, మనం 10వ తరగతి విద్యా ఫలితాల్లో కూడా సూర్యాపేట జిల్లా ఏ ర్యాంకులో ఉందో ఏ స్థాయిలో ఉందో తెలుసు. ముఖ్యంగా మనం చూస్తే సూర్యాపేట జిల్లాలో మాట ప్రైవేట్ పాఠశాల ఏదైతే ఉందో వాళ్ళు విచ్చలవిడిగా ప్రచారాలు చేస్తున్నా అయినా కూడా అడ్డుకట్టేస్తారు. అంటే ప్రైవేట్ పాఠశాల వద్ద డిఓ కావచ్చు, లేకపోతే విద్యాశాఖ వ్యవస్థ ఏ విధంగా చూడవచ్చు. అంతేకాదు విద్యాశాఖతో పాటు ఆరోగ్య శాఖ కోటచలం గారు మనం చూస్తున్నాం. అంతేకాదు ఇరిగేషన్ శాఖ కూడా మనం ఈ రోజు కొన్ని కథనాలు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఆ వ్యవస్థ ఈ వ్యవస్థ కాదు, మున్సిపాలిటీ వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్క వ్యవస్థ కూడా భ్రష్టు పట్టిందంటే ఖచ్చితంగా ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మాత్రం స్పందించి ఖచ్చితంగా ఇక్కడ సూర్యాపేట జిల్లా ఉన్న ప్రజలకు న్యాయం చేయాలి. ఎందుకంటే ప్రతి సోమవారం ప్రజావానికి వచ్చే ప్రజలు కూడా తగ్గిరంటే పక్కకి పోయినా కూడా మాకు సరైన న్యాయం జరగట్లేదని కూడా కొంతమంది ఎవరైతే బాధితున్నారో వాళ్ళు అందరూ కూడా మనకు చెప్తున్నారు. ఖచ్చితంగా సూర్యాపేట జిల్లా స్పందించి ఈ శాఖలపై పట్టు సాధించాలని కూడా సూర్యాపేట ప్రజలు కోరుకుంటున్నారు.